ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ఏపీఎస్ఎఫ్ఎల్ సమస్యలను తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిష్కరించాలని నిరసన తెలుపుతూ 13 జిల్లాల నాయకులు ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఏపీఎస్ఎఫ్ సమస్యలు పరిష్కరించాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు తప్ప మరి ఎవరూ పరిష్కరించలేరని నాయకులు అన్నారు. సేవ్ ఏపీఎస్ఎఫ్ఎల్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం జేఏసీ చైర్మన్ మిరియాల శ్రీరామ్ మరియు జనరల్ సెక్రటరీ పెరిమాల మధు ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నాయకులు పాల్గొన్నారు. సీఎం గారు ఛాన్స్ చేసిన సర్వీసులు చూడడానికి ఆగిపోతాను. రోజు మనకు బాక్స్ ప్లేస్ లో బాక్స్ రీప్లేస్మెంట్ చేసి ఆ బాక్స్ ప్రిపేర్ చేసుకునే పరిస్థితి గవర్నమెంట్ కల్పించాలి. అంతేగాని బాక్స్ మనం సర్వీస్ ఇస్తే 2 రోజులు ఆగేస్తాం, 3 రోజులు ఆగిన తర్వాత రిపేర్ చేసిస్తాం అనే దగ్గర కూడా కస్టమర్ మనకు నిలబడతలేదు. 2 రోజుల తర్వాత మనం రిపేర్ చేయటానికి మనం ఒక ఊరు వెళ్ళి దాన్ని రిపేర్ చేయించుకొని తీసుకొచ్చేసరికి 2-3 రోజులు పడుతుంది. అదే బాక్స్ సర్వీసింగ్ సెంటర్ దగ్గర సర్వీస్ కోసం వెయిట్ చేస్తే 2-3 రోజులు పడుతుంది. ఇక్కడ వారం రోజుల్లో కస్టమర్ రీఛార్జ్ ని మనం ఆపే పరిస్థితి లేదు. కస్టమర్ ఊరెళ్తే నాకు రీఛార్జ్ వద్దు ఈ నెల, 10 రోజులు ఊరెళ్ళినా ఈ 4 రోజులు నాకు రీఛార్జ్ అనే పరిస్థితుల్లో చాలా మంది కస్టమర్ రీఛార్జ్ చేసుకుంటా కూడా ఇష్టపడని పరిస్థితి. ఎందుకంటే బ్యాలెట్ లో నుంచి కస్టమర్ వేసే డబ్బులు కస్టమర్ డిఎక్ట్ చేసే పరిస్థితి ఆపరేటర్ లేదు. ఆ కస్టమర్ అమౌంట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. యాప్ రిపేర్ అయితే వేరే యాప్ ఆన్ చేసేసి మనం కస్టమర్ కి బాక్స్ సర్వీస్ అంతరాయం కలగకుండా ఇవ్వటానికి కూడా అవకాశం లేదు. ఎప్పుడైతే డియాక్టివేషన్ ప్రాసెస్ ఒక